మన భారతదేశంలో క్రికెట్‌కి, సినిమాకి అభిమానులు చాలా ఎక్కువగా ఉంటారు. మన దేశంలో చూసుకుంటే ప్రతి వీధిలో క్రికెట్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తారు. ప్రతి వీధిలో గల్లీ క్రికెట్ ఆడుతూ ఉంటారు. అలాగే గల్లీ క్రికెట్ ఆడే ఒక చిన్న పిల్లవాడు నేను ఏ రోజైనా క్రికెటర్ అవుతా అని కలలు కంటూ ఉంటాడు. సో, ఇక్కడ మన భారతదేశంలో క్రికెట్‌కి చాలా క్రేజ్ ఉంటుంది. అంటే ఒక మ్యాచ్ ఎక్కడైనా అంటే మన ఇండియా ఆడకపోయినా సరే ఆ మ్యాచ్‌ని కళ్ళార్పకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మందుంటారు. అంటే వేరే దేశం ఆడుతున్నా సరే, ఆ మ్యాచ్ లైవ్ చూసేవాళ్ళు మన దేశంలో చాలా ఎక్కువ మందుంటారు. అంటే అంతలాగా క్రికెట్ ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ చేసిందని చెప్పొచ్చు. సో, మనందరికీ తెలిసినట్టే మన దేశం నుంచి సచిన్, ధోని అలాగే ఇంకొక వ్యక్తి విరాట్ కోహ్లీ వీళ్ళు చాలా పాపులర్ అన్నమాట. అంటే వాళ్ళకున్న ఫ్యానిజం ఎలాంటిదంటే సో వాళ్ళని క్రికెటర్ గానే కాకుండా దానికన్నా నెక్స్ట్ లెవెల్‌లో చూస్తారు వాళ్ళని. ఆబ్వియస్‌లీ మనకి క్రికెట్ గాడ్ అంటే మనకి మొదటిగా గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. ఆబ్వియస్‌లీ ఆ ట్యాగ్ ఆయనకే ఉంది. దాని తర్వాత ధోని, దాని తర్వాత విరాట్ కోహ్లీ. అంటే ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా విరాట్ కోహ్లీ గురించి అంటే ఆయన రికార్డ్స్ చాలా చేశారు. ఆయన పేరు మీద ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. అది మర్చిపోలేని రికార్డ్స్ చాలా ఉన్నాయి. బట్ కాకపోతే ఆయన జీవితం అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇన్స్‌పిరేషన్ అని చెప్పొచ్చు. యూత్ ఖచ్చితంగా ఆయన జీవితాన్ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకోవాలి. అంటే మనం చాలా బయోగ్రఫీ వీడియోస్‌లో చూస్తూనే ఉంటాం. విరాట్ అప్పుడు పుట్టారు, ఇప్పుడు పుట్టారు, అక్కడ పుట్టారు. ఇన్ని రికార్డ్స్ చేశారు, అన్ని రికార్డ్స్ చేశారు అని చెప్తూ ఉంటారు. బట్ కాకపోతే ఆయన జీవితంలో ఆయన గో త్రూ అయిన పెయిన్ గాని, అంటే ఒక ఆట ఆడడానికి అంటే ఒక మ్యాచ్ ఆడడానికి ఆయన పడే శ్రమ, ఆయన చేసే ప్రాక్టీస్ సో దాన్ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. అఫ్‌కోర్స్ ఆయన రికార్డ్స్ అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. సో ఆయన ఏమేం రికార్డ్స్ చేశారు, అంటే ఆయన పేరు మీద ఉన్న బెస్ట్ రికార్డ్స్ గురించి నేనిప్పుడు చెప్తాను. అఫ్‌కోర్స్ అది చెప్పకుండా వీడియో కంప్లీట్ అవ్వదు. అది ఖచ్చితంగా నేను రాసుకొచ్చాను. అది మీకు చెప్పడానికి. ఎందుకంటే అది మర్చిపోలేని రికార్డ్స్ కాబట్టి నేను మీకోసం రాసుకొచ్చాను. సో, ఐసీసీ వన్ డే ర్యాంకింగ్స్‌లో 890 పాయింట్స్ సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. అయితే 1998లో సచిన్ టెండూల్కర్ 887 పాయింట్స్‌తో రికార్డ్ ఉంటే ఆ రికార్డ్‌ని కోహ్లీ బ్రేక్ చేశారన్నమాట. దాని తర్వాత సునీల్ గవాస్కర్ తర్వాత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 900 పాయింట్స్ మార్క్‌ని అందుకున్న రెండో భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ. అంటే గవాస్కర్ కెరియర్ బెస్ట్ పాయింట్స్‌లో 916 పాయింట్స్ అయితే, కోహ్లీ బెస్ట్ కెరియర్ పాయింట్స్‌లో 922 పాయింట్స్ కావడం అది చాలా విశేషం అని చెప్పొచ్చు. దాని తర్వాత ఇంకో రికార్డ్ ఏంటంటే టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. సో ఇది ఆయన కెరియర్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డ్. అలాగే ఇంకోటేంటంటే వన్ డే క్రికెట్స్‌లో వేగంగా 10,000 పరుగులు సాధించిన ఆ మైల్ స్టోన్ అనేది విరాట్ కోహ్లీకే ఉంది. అంటే ఆ జాబితాలో విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్‌లో ఉన్నారనమాట. అంటే సచిన్ టెండూల్కర్ ఆ ఇన్నింగ్స్‌లో 259 ఇన్నింగ్స్‌లో ఆ మార్క్‌ని అందుకుంటే విరాట్ కేవలం 205 ఇన్నింగ్స్‌లోనే ఆ మైల్ స్టోన్‌ని ఆయన అందుకున్నారు. దాని తర్వాత 2 జట్లపై వరుసగా 3 సెంచరీలు బాదిన తొలి ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆ తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఆయన వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఆయనకొక రికార్డ్ ఉంది. దాని తర్వాత కెప్టెన్ అంటే మనం చూసుకుంటే ఐపీఎల్‌లో చాలా మంది పెద్ద పెద్ద క్రికెటర్స్ కూడా అటు ఇటు టీమ్స్‌గా మారుతూ ఉంటారు. బట్ కాకపోతే విరాట్ కోహ్లీ 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా ఆయన ఒకే టీమ్‌కి లాయల్‌గా ఉన్నారనమాట. టీమ్‌ని 2, 3 సార్లు ఆయన ఫైనల్స్ వరకు కూడా తీసుకొచ్చారు. బట్ కాకపోతే సో రీసెంట్‌గా ఆర్‌సీబీ కప్పు కొట్టడం కూడా జరిగింది. చాలా మంది పర్సనల్‌గా తీసుకున్నారు. ఎందుకంటే ఆర్‌సీబీకి కప్పు కొట్టిందా లేదా అనే దాని మీద ఫ్యాన్స్ ఉంటారు. ఆర్‌సీబీకి ఎప్పుడు ఫ్యాన్స్ ఉంటారు. నిజంగా ఆర్‌సీబీ ఫ్యాన్స్ కూడా లాయల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కప్పు కొట్టినా, కొట్టకపోయినా ఎప్పుడు టీమ్‌ని ఆదరిస్తూనే ఉంటారు. వాళ్ళు చాలా పర్సనల్‌గా తీసుకున్నారు ఆర్‌సీబీ గెలిసినప్పుడు. కానీ వాళ్ళు గెలిచిన తర్వాత దారుణమైన తొక్కిసలాట జరగడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఆ టైంలో. వాళ్ళు ఆ కప్పు కొట్టిన ఆనందం కొంతవరకు కూడా లేకుండా పోయింది. నిజంగా అది చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. బట్ ఏదేమైనా సరే ఆయన 2008 నుండి ఇప్పటి వరకు ఒకే టీమ్‌కి లాయల్‌గా ఉంటూ కప్పు కొట్టించారు. సో అది చాలా గొప్ప విషయం.
అండ్ ఇంకోటేంటంటే భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీకి మంచి రికార్డ్ ఉంది. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సచిన్ 100 సెంచరీలు నమోదు చేయగా, విరాట్ ప్రస్తుతం 70 సెంచరీలతో ఉన్నారు. అంటే ఆబ్వియస్‌లీ మన క్రికెట్ గోడ్ అంటే సచిన్ అనే మనకి ఆయనకే ఆ ట్యాగ్ ఉంటది కాబట్టి సో ఆయనతో కంపేర్ చేస్తాం. బట్ కాకపోతే ఇద్దరికీ కంపారిజన్ లేదు. బట్ సో మనకి అంటే ఆ మార్క్‌ని టచ్ చేసాడా లేదా అని చెప్పుకోవడానికి మనం సచిన్‌తో కంపేర్ చేయడం జరిగింది. సో ఏదేమైనా సరే విరాట్ కోహ్లీ జీవితం అనేది చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇన్స్పిరేషన్ అని చెప్తున్నానంటే 2006 నవంబర్‌లో విరాట్ ఫాదర్ చనిపోయిన తర్వాత విరాట్ అయినా కూడా సో ఆ బాధని లోపల దాచుకొని మ్యాచ్ ఆడడానికెళ్లారు. దాని తర్వాత తిరిగొచ్చి సో ఆ చేయాల్సిన రిచువల్స్ ఏవైతే ఉంటాయో అదంతా ఫినిష్ చేశారు. అంటే మనం చూసుకుంటే మనం చిన్న చిన్న విషయాలకి డిప్రెస్ అయిపోతూ ఉంటాం. చిన్న ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినందుకు, బ్రేకప్ అయినందుకు చాలా చిన్న విషయాలకి మనం డిప్రెస్ అయిపోతూ ఉంటాం. అలాంటిది తండ్రి చనిపోయిన తర్వాత కూడా తన గేమ్ ఎక్కడ ఆపకూడదు. జీవితంలో జరగాల్సినవి కొన్ని ఉంటాయి. సో అవి ఆపకూడదు అని చెప్పేసి తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆడడానికి వెళ్ళిన వ్యక్తి విరాట్ కోహ్లీ. అంటే తన తండ్రి మీద ప్రేమ లేదు అని కాదు. సో తండ్రి చనిపోయిన తర్వాత ఆ బాధ ఎలా ఉంటదో విరాట్ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు తన తండ్రి చనిపోతే ఆ బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్‌లో చూసే ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ తండ్రులు చనిపోయినప్పుడు సో వాళ్ళు ఎంత ఏ రేంజ్‌లో బాధపడి ఉంటారో మీరు కళ్ళారా చూసే ఉంటారు. అలాంటి బాధే విరాట్ కోహ్లీకి ఉన్నా సరే మ్యాచ్ ఆపకుండా ఆడారు. అంటే ఆ కోచ్ కూడా అప్పుడు విరాట్ కోచ్ కూడా అసలు ఆన్సర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయల. వస్తాడు అనేది ఎక్స్‌పెక్ట్ చేయల. సో 100లో 95% మంది అలానే ఉంటారు. ఇంకా తండ్రి చనిపోయాడు అనేసరికి ఇంకా ఆ బాధలో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. బట్ విరాట్ ఏంటంటే ఆ వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకొచ్చి తన సత్తా చూపించాడు. సో ఇప్పుడు అలా తను గేమ్ మీద తన ప్యాషన్‌ని చూపించాడు కాబట్టి ఇవాళ ఇంకా నిలబడగలిగాడు. తన పేరు మీద ఎన్నో రికార్డ్స్‌ని సొంతం చేసుకున్నాడు. ఇది విరాట్ కోహ్లీ. అండ్ విరాట్ కోహ్లీ గురించి ఇంకా మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే హి ఈస్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. అంటే సినిమా వాళ్ళ తర్వాత అంటే జనరల్‌గా మనం చూసుకుంటే అమ్మాయిలకి సినిమా హీరోల మీద కొంత క్రష్ ఉంటది. సినిమా హీరోల తర్వాత ఆ రేంజ్‌లో క్రష్ ఉన్నది విరాట్ కోహ్లీ మీద అన్నమాట. అంటే విరాట్ కోహ్లీ హెయిర్ స్టైల్ గాని, బియర్డ్ గాని అది అంటే ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ యూత్‌ని బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిందన్నమాట. ఆ విరాట్ కోహ్లీ స్టైల్ గాని. అంటే విరాట్ కోహ్లీ వన్ ఆఫ్ ద ట్రెండ్ సెట్టర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే విరాట్ జీవితం అనేది ఎంతో మందికి ఆదర్శం. అంటే మీకు క్రికెట్ ఇష్టమా? ఇష్టం లేదా? అనేది పక్కన పెడితే అతని లైఫ్ అనేది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే ఇవన్నీ. సో విరాట్ హిందీ యాక్ట్రెస్ అనుష్క శర్మని పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత 2021లో వాళ్ళకొక పాప కూడా పుట్టింది. ఆ పాప పేరు వమిక అని పెట్టారు. అంటే వాళ్ళిద్దరి పేర్లు కలిసేలా విరాట్ అండ్ అనుష్క పేర్లు ఇద్దరిది కలిసేలా వమిక అనే పేరు పెట్టారు. ఆ పాప 11th జాన్ 2021లో పుట్టింది ఆ పాప. అలా అంటే విరాట్ అంటే కొంతమంది క్రికెటర్స్ ఏంటంటే వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే సో వాళ్ళ పేరు మీద ఉన్న హిస్టరీ గాని, సో వాళ్ళ పేరు మీద ఉన్న రికార్డ్స్ గాని అది క్రికెట్ అభిమానులు, క్రికెట్ ఔత్సాహికులు వీళ్ళెప్పటికీ మర్చిపోలేరు. సో ఆ లిస్ట్‌లో సచిన్ టెండూల్కర్ ఉంటారు, ఎంఎస్ ధోని ఉంటారు, అలాగే విరాట్ కోహ్లీ కూడా ఆ లిస్ట్‌లో ఉంటారు. కానీ రీసెంట్‌గా ఆయన మీ అందరికీ తెలిసిందే ఆయన టీ20స్‌కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది నిజంగా చాలా బాధాకరం. చాలా మంది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం అనేది. బట్ మనం ఒక్కటి మనం యాక్సెప్ట్ చేయాల్సిందేంటంటే కాలంతో పాటు అందరూ అంటే విరాట్ కోహ్లీ కూడా ఆయన ఆడగలిగినంత ఆడతారు. సో కాలంతో పాటు అన్నీ మారుతా ఉంటాయి. సో ఎవరు స్టాటిక్‌గా ఒకే చోట ఉండలేరు అనేది మనం ఆ ఫ్యాక్ట్ అనేది అర్థం చేసుకోవాల్సింది. కానీ చాలా మంది బాధపడ్డారు. క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం ఏంటని చాలా మంది బాధపడ్డారు. బట్ కాకపోతే సో ఆయనకున్న పర్సనల్ కారణాలు మనకు తెలియవు కాబట్టి సో మనం ఖచ్చితంగా ఆయన రిటైర్ అయిపోయినా సరే ఆయన పేరనేది ఎప్పుడు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఆయన ఇలాంటి బర్త్‌డేలు మళ్ళీ జరుపుకోవాలని సో ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా నేను విరాట్ కోహ్లీకి హ్యాపీయెస్ట్ బర్త్‌డే చెప్తున్నాను.